దీపావళి సీజన్ అనగానే టపాసులతో పాటు టపాసుల తయారీ కేంద్రాల్లో పేలుళ్ల శబ్దాలు కూడా సర్వసాధారణమైపోయింది. ఎందరి లోగిళ్లలో వెలుగులు విరజిమ్మడం కోసం కొందరి బతుకులు చీకట్లలో మగ్గిపోతూ ఉంటాయి. వాళ్లకు అమావాస్య రోజులు ముగిశాకే మనకు దీపావళి. ఏటా వినబడే ఆ చావు కేకలు ఈసారి కోనసీమ జిల్లాలో మొదలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం. మండపేట నియోజకవర్గం పరిధిలోని రాయవరం గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 7గురు సజీవ దహనం. బతికి బయటపడ్డ వాళ్లలో కొందరికి కాళ్లు చేతులు తెగిపోయాయి. ఫైర్ సిబ్బంది చేరుకునేలోగానే అంతా అయిపోయింది. మాంసప్ ముద్దల్లా మారిన శరీరాలు. మృతుల్లో 5గురిని మాత్రమే గుర్తించగలిగారంటే అర్థం చేసుకోవచ్చు ఆ పేలుడు ఎంతటి భయానకమో. తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నా 2 వారాల కిందటే తనిఖీలు చేసి అంతా ఓకే అని సర్టిఫై చేసిన మాయదారి మంటలు పుట్టి ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాయి. కార్మికుల్ని కాపాడదామని తెగించి లోపలికి వెళ్లిన యజమాని కూడా మంటల్లో ఆహుతైపోయారు. 2 రోజుల క్రితమే ఒక్కొక్క బాణసంచా తయారీ కేంద్రానికి వెళ్లి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మోతాదులో మీరు ఇసుక గానీ వాటర్ గానీ పెట్టుకోవాలన్నటువంటి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా చెప్పినప్పటికీ మొత్తం వాళ్ళకి తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా కూడా ఎక్కడికక్కడ పూర్తిగా బాడీలన్నీ కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. చావైనా, పండగైనా, పొలిటికల్ పార్టీల ఫంక్షన్లైనా, సెలబ్రేషన్ ఏదైనా అన్నిటికీ కావలసిన ముడిసరుకు బాణాసంచా. ఊళ్లకు దూరంగా పంటచేల మధ్యలో పుట్టగొడుగుల్లా వెలిసే పటాసుల ఫ్యాక్టరీలు అక్కడ పనికొచ్చే వాళ్ల ప్రాణాలు తీసే కర్మాగారాల్లా మారుతున్నాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే ఆర్పడానికి నీళ్లున్నాయి, ఇసుక బస్తాలున్నాయి. అయినా మృత్యువు నుంచి వీళ్లనేది కాపాడలేకపోయింది. ఇక్కడ ఫైర్ సంబంధించినటువంటి అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా మొత్తం ఇక్కడ వాటర్ కి సంబంధించినటువంటి బకెట్లు కూడా అన్ని రెడీ చేసి పెట్టారు. అంటే చిన్న ప్రమాదం అయితే వీటితో మాత్రం కాపాడుకుంటారు. పెద్ద ప్రమాదం అయితే మాత్రం పక్కనే సంపు ఉంది, ఆ సంపు నుంచి నేరుగా ఇంజిన్ ఆన్ చేసుకుని అక్కడ నుంచి ఇవంతా ఆర్పే ప్రమాణం చేస్తారు. ఇక్కడ స్పాట్ లో కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ ట్యాంకర్ ఉంది, ట్యాంకర్ కి స్ప్రింక్లింగ్ పైపులు కూడా ఏర్పాటు చేశారు. ఎంత ప్రమాదం జరిగినా ఆ స్ప్రింక్లింగ్ పైపులు కనుక ఆన్ అయ్యి వాటర్ పడుతుంది, కానీ మంటలు అయితే అదుపులోకి వచ్చేవి. కానీ ఇది బ్లాస్ట్ అయ్యి ఒక ఫాగ్ లాగా వచ్చేయడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో 2-3 చేలో పడిపోవడము, 2-3 ఇక్కడి నుంచి దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మీదకి వచ్చేయడము. చివరికి ఈ విధి వంచితుల్ని వరుణుడు కూడా కరుణించలేదు. ఘోరం జరిగాక సాయంత్రం తర్వాత అదే ప్రాంతంలో జోరు వాన పడింది. అదే వాన మధ్యాహ్నం పడితే మంటలు వ్యాపించకుండా కొన్ని ప్రాణాలైనా దక్కేవి. కరెంటు ప్రమాదం జరుగుండాలి, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా బ్లాస్ట్ అయి ఉండాలని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2వ అంచనా మాత్రం చిచ్చుగుడ్లు కూరే క్రమంలో దాంట్లో ఫిల్ చేసే క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రమాదం పక్కన ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఎందుకంటే దీపావళి సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున స్టాక్ ఉంచుకున్నారు. ఇక్కడ కోతవేటు దూరంలో స్టాక్ అంతా కూడా హోల్సేల్ గా అమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 2 షెడ్లకి ఎఫెక్ట్ తగిలింది. అంటే వెనకాల ఉన్నటువంటి దాదాపు ఒక 30 నుంచి 50 అడుగులు వెనకాల ఉన్నటువంటి షెడ్ లో ప్రమాదం జరిగితే ఆ 50 అడుగులు ఎదురున్నటువంటి షెడ్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి, అంటే ప్రమాద అంచనా ఏ రకంగా ఉందో అంచనా వేయచ్చు. క్షణం ఏమరుపాటుతో ప్రాణాలే పోతాయని తెలుసు. పొద్దస్తమాను కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుంటే ఓ 500 చేతులు పడతాయి. అయినా సరే పొట్టకూటి కోసం చావుకెదురెళ్లే చిన్నా చితక కార్మికులు వాళ్లంతా. ప్రమాదకర కెమికల్ ఫార్ములాల మధ్య, మంట పుట్టించే రసాయనాల మధ్యనే రోజంతా పనిచేస్తున్నాము అన్న కనీస జ్ఞానం కూడా వాళ్లకుండదు. సల్ఫర్ క్లోరైడ్, తర్వాత వచ్చేసి మెగ్నీషియం, అలాగే వచ్చేసి అల్యూమినియం పౌడర్, అమ్మోనియం నైట్రేట్ సంబంధించి కొన్ని ఇంగ్రీడియంట్స్కి సంబంధించి చేస్తూ ఉంటారు. వీటికి తోడు వారు సౌండ్ కావాలనుకుంటే సౌండ్కి సంబంధించి కొన్ని ఇంగ్రీడియంట్స్, లైట్నింగ్ సంబంధించి కొన్ని ఇంగ్రీడియంట్స్ దీనికి యాడ్ చేసేసి ఒక కెమికల్ ఫార్ములా ప్రకారం తయారు చేసుకోవాలి. ఈ యొక్క కెమికల్ ఫార్ములా ప్రకారము వాళ్ళు ఏదైతే లోపల ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న రాపిడి వచ్చినా సరే అది మేజర్ బ్లాస్ట్కు సంబంధించి స్కోప్ ఏర్పడుతుంది. మన దేశంలో బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదాలు నిత్యకృత్యం. ఏటా కనీసం 100 మంది ప్రాణాలు పోతున్నాయి. ఏదైనా జరిగితే ఫైరు, పవరు, రెవెన్యూ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమవుతాయి. ఫ్యూచర్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కమిటీ వేస్తామని ప్రభుత్వం నుంచి హామీలొస్తాయి. కానీ మళ్లీ దీపావళి సీజన్లో శరామామూలే. బాణసంచా ప్రమాదాల్లో సమిధలయ్యే కార్మికులు ఎంతమందని లెక్క పెట్టుకోవడాలే.